బ్రేకింగ్ న్యూస్. అతడు కరుడు కట్టిన నేరగాడు. హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక సమయంలో జైలు నుంచి పారిపోయాడు. 4.5 ఏళ్లుగా బయట ఉండి నేర సామ్రాజ్యం విస్తరించాడు. హత్యలు, దాడులు, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్, ఇలా అతడు చేయని నేరం లేదు. 4 జిల్లాల పరిధిలో సుమారు 200 మందితో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఏ కాంట్రాక్టు పనికి ఎవరు టెండర్లు వేయాలో కూడా అతడే డిసైడ్ చేసేవాడు. జైల్లో ఖైదీగా ఉంటూనే దందాలు నడిపిస్తున్నాడు. తానుంటున్న జైలుకు సూపరింటెండెంట్ గా తాను కోరిన అధికారిని నియమించుకోదగిన స్థాయికి చేరాడంటే పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు. ఇతడి రేంజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అతడే తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్. అతడి ప్రియురాలు నెల్లూరు అరుణ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు శ్రీకాంత్ చేస్తున్న పనులన్నీ కూడా ఇప్పటివరకు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. అసలు ఇదివరకు నుంచి కూడా ఆయన ఏమేం చేశారో, అసలు అతడి నేరాలేంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇదంతా కూడా ఒక పత్రికలో శ్రీకాంత్ గురించి వార్త వచ్చే వరకు కూడా శ్రీకాంత్ ఎవరనేది బయట ప్రపంచానికి తెలియదు. నిజానికి అతని మీద ఉన్న కేసు ఏంటి, ఏ కేసులో అరెస్ట్ అయ్యి జీవిత ఖైదు మీద వెళ్ళారనేది కూడా తెలీదు. ఎప్పుడైతే ఒక పత్రికలో ఆర్టికల్లో అతని మీద ఒక స్టోరీ వచ్చిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రం అంతా కూడా సంచలనమైంది. నిజానికి ఈ రోజు కూడా అతని మీద ఉన్న నేరాలు ఏంటనేది ఎవరికి కూడా తెలియదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రకరకాల కథలు, కథనాలు వినిపిస్తున్నారు. అదే క్రమంలో అరుణ పేరుని తెర మీదకి తీసుకొచ్చారు. ఆమె పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేస్తున్నారని రకరకాల హడావిడి, ఆవిడ మీద పెద్ద ఎత్తున ఆర్టికల్స్ రాశారు. ఇంతకీ అరుణ చేసిన పాపం ఏంటి, అరుణ వల్ల ఎవరికి నష్టం జరిగింది, అరుణ నిజంగా అంతమందితో లాబింగ్ చేసి ఎన్ని కోట్లు సంపాదించింది అనేది ఎవరి దగ్గర లెక్కలేవు, ఎవరి దగ్గర సమాచారం లేదు. అటు శ్రీకాంత్కి సంబంధించిన సమాచారం కానీ, అరుణకు సంబంధించిన సమాచారం కానీ ఇంతవరకు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో, టీవీ ఛానల్లో నడుస్తున్న దాంట్లో అసలు వాస్తవం ఏంటి అనేది ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. అదే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. అనుకున్న ముందు శ్రీకాంత్ పైన ఆర్టికల్స్ వచ్చినాయి, ఆ తర్వాత అరుణ మీద ఆర్టికల్స్ వస్తాయి, ఆ తర్వాత అరుణ శ్రీకాంత్కి సంబంధించిన పర్సనల్ వీడియోలు బయటకు వస్తాయి. సో ఇదంతా కూడా రాష్ట్రం అంతా సంచలనం అవుతున్న సందర్భంలో నిన్న బిగ్ టీవీ ముందు అరుణ వచ్చి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. అసలు వాట్ ఏం జరిగింది, తన మీద ఏమైనా కుట్ర జరుగుతోందా, ఎందుకు ఈ వీడియో బయటకు వచ్చింది ఏంటనేది కొన్ని విషయాలు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఇవాళ మీడియా ముందుకు వచ్చి మరోసారి బిగ్ టీవీ ముందుకు వచ్చి మిగిలిన వాస్తవాలు కూడా వెల్లడిస్తాను. ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది, ఎవరు తీశారు, దీని వెనక ఒక కాన్స్పిరసీ ఏమైనా ఉందా, అసలు శ్రీకాంత్ ఎవరు, అరుణ ఎవరు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఆవిడ రివీల్ చేయడానికి ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు గూడూరు నుంచి, తన నివాసం నుంచి. నమస్తే అరుణ గారు. నమస్తే అండి అశోక్ గారు. యా నిన్న మీరు చెప్పారు ఇవాళ మరికొన్ని వాస్తవాలు వెల్లడిస్తాను అని, అన్నట్టుగానే ఇవాళ మరోసారి బిగ్ టీవీ ముందుకు మీరు వచ్చారు. వాస్తవాలు కాబట్టి నేను ఏం చెప్పానని మీరు నాకు వీడియో గురించి క్లారిటీ ఇవ్వండి, అది మీకు తెలిసే తీశారు, ఎవరు తీశారు నన్ను మిమ్మల్ని అడిగారు. ములాఖాత్ ఇవ్వలేదనే డిప్రెషన్ లో ఉన్నాను. అంత ఆలోచన శక్తి కూడా నాకు నిన్న లేదండి. ఒక రకంగా కూడా నిన్న రాత్రి 9 వరకు కూడా నేను జైలు దగ్గరే కూర్చున్నానండి. నాకు ఎటువంటి సమాచారం జైలు వాళ్ళు అందించలేదు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు, శ్రీకాంత్ వాళ్ళ అన్నగారు నన్ను తీసుకొచ్చేసారు. ఈ రోజు ఉదయం నుంచి అయితే వాళ్ళ అన్నగారు జైలు దగ్గర వెయిట్ చేస్తున్నారండి. ములాఖాత్ గురించి కూడా మాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలు శ్రీకాంత్ వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల అనేది కూడా లేదండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను మీకు మాట ఇచ్చానండి, నేను బిగ్ టీవీకే నేను ముందు తెలియపరుస్తాను, నేను ఆలోచించి వెరిఫై చేసి ఆ గొంతు ఎవరిది అనేది బిగ్ టీవీకే నేను ముందు ఇస్తాను అని చెప్పేసి నేను మీకు మాట ఇచ్చానండి. ఆ మాట ప్రకారమే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. ఓకే, ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి రివీల్ చేసే ముందు ఒకసారి ఆ వీడియో చూద్దాం అరుణ గారు. వీడియో ఒకసారి చూసిన తర్వాత వీడియోలో ఏముంది, నిజంగా బయట చెప్తున్నంతగా అంత అభ్యంతరం ఉందా, అంత అసభ్యంగా ఉందా, వీడియో ఎవరు తీశారనేది మీరు రివీల్ చేద్దరు. కానీ ఒకసారి పీసీఆర్ ఆ వీడియో ప్లే చేయండి. అది చేస్తున్నట్లేదు రికార్డు.
తిన్నానాగా వేసుకున్నాక మీరిద్దరు చూపించే ఎస్, అది ఇప్పుడు ఎంటైర్ బయట డిస్కషన్ నడుస్తున్న వీడియో అరుణ్ గారు. అందులో ఎవరో సమ్ జగ్గు అనే అతను ఆ వీడియో తీస్తున్నట్టుగా మాటలను బట్టి తెలుస్తోంది. రెండోది ఏంటంటే ఆ వీడియోలో కొంత మిమ్మల్ని అక్క అక్క అంటున్నాడు అతను. అంటూనే ఎవరైతే శ్రీకాంత్ మీకు ఆ క్రీమ్ రాస్తున్న సందర్భంలో అతను వస్తున్న ఫీలింగ్స్ అని పాట పాడమంటున్నాడు. ఒక పక్క అక్క అంటున్నాడు, ఇంకో పక్క ఫీలింగ్స్ అంటున్నాడు. కొంచెం రకరకాల డిస్టర్బెన్స్ ఉంది. అసలు ఎవరు ఈ వీడియో తీశారు, ఎవరు ఈ వీడియోని లీక్ చేశారు? సార్ ఏమైందంటే అండి, ఎలక్షన్స్ అప్పుడు ఒక పెద్ద బడ రాజకీయ నాయకుడు, రాజకీయవేత్త, ఒక మంచి శక్తి అండి. ఓకే. ఆయన కొండిశెట్టి జగదీష్ అనే వ్యక్తి ఎలక్షన్స్ క్రమంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే. నువ్వు చెప్తే గాని నాకు న్యాయం జరగదు అని జైలు దగ్గరికి ములాఖాతుకు వెళ్తాడండి. ఓకే. ఆ వెళ్ళిన క్రమంలో ఆయన మీద ఉండేటువంటి గౌరవం అయి ఉండొచ్చు, భక్తి అయి ఉండొచ్చు, అభిమానం అయి ఉండొచ్చు అండి. ఓకే. శ్రీకాంత్ వాళ్ళని పిలిపించి జైలు దగ్గరికి, నా ఇట్లా వచ్చారు, నా కబురు అందింది, కాబట్టి మీరు ఎటు పోవద్దు, కూటమి ప్రభుత్వానికి మీరు ఎలక్షన్ చెయ్యాలి అనేది ఆయన కోరిక మేరకు కొండిశెట్టి జగదీష్ అతని సైన్యాన్ని అంతా వేసుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవ్వక ముందు కూటమి ప్రభుత్వానికి వచ్చేసాడండి. అప్పటి నుంచి కూడా ఆ అబ్బాయిని ఎటు పోనీకుండా మన గ్రూప్ లోనే ఉండాలి అన్న ఆదేశాల మేరకే శ్రీకాంత్ ఆ అబ్బాయిని అట్లా పెడతా కూటమి ప్రభుత్వానికి సపోర్టింగ్ రోల్ గానే ఉంచుతానే వస్తున్నాడండి. ఆ అబ్బాయిని మేము నమ్మామండి, మా బిడ్డలాగా భావించాం. నన్ను అక్క అంటాడు, శ్రీకాంత్ అన్న అంటాడు. ఏమైందో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అన్నా ఆ వద్దనా, ఆ వద్దు, ఆ క్యాస్ట్ వాళ్ళు నమ్మకం లేదనా, ఆ క్యాస్ట్ వాళ్ళని నమ్మకూడదనా, ఆమెను నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదనా, నేను కావాలి అనుకుంటే ఆమెను వదులుకోవాలనా, నేను వద్దు అనుకుంటే ఆమెను పెళ్లి చేసుకోనా అని ఒక కండిషన్ ఒకటి పెట్టారండి. ఆ కండిషన్ మీద చాలా రచ్చ కూడా జరిగింది, చాలా గొడవలు కూడా జరిగాయండి ఆ అబ్బాయికి నాకు. ఆ గొడవల క్రమంలో ఆ అబ్బాయి ఏం చేశాడంటే, నేను లేకపోతే నా సైన్యమే లేకపోతే అసలు మీరు అసలు మనుషులే కాదు అన్నట్టు శ్రీకాంత్ అవమానించాడండి. శ్రీకాంత్ ఒకటే క్లారిటీ ఇచ్చాడండి, నేను ఇంకా రాజకీయాల్లోకి కానీ ఇతరత్ర ఏ వీటిల్లోకి కానీ నేను ఇన్వాల్వ్ అవ్వనండి, మీరేమైనా చేసుకుని నేను అమ్మాయితోనే జీవిస్తాను, నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఖరాఖండిగా తెగేసి చెప్పడంతో ఆయన దాన్ని తీసుకెళ్లి ఈ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ఏమి వక్రంగా చెప్పాడో తెలియదు కానీ అండి, సడన్ గా సీన్ రివర్స్ అయిపోయిందండి. అప్పటిదాకా కూటమి ప్రభుత్వానికి హీరోగా ఉండి అన్ని సకల సదుపాయాలు జరిగినటువంటి శ్రీకాంత్ కి సడన్ గా ఫిబ్రవరి 10వ తారీఖు నాడు దబా 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 పోలీసు వాళ్ళు వచ్చేసేసి మీరెవరు అని హాస్పిటల్ సిబ్బంది అంతా బెదిరించేసి శ్రీకాంత్ ని డిశ్చార్జ్ చేసేసి ఆయన చెయ్యి కండిషన్, ఆరోగ్య పరిస్థితి కూడా పట్టించుకోకుండా లాక్కెళ్ళిపోయారండి జైలుకి. ఆ తర్వాత ఎస్కాట్ ని, ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చే ఎస్కాట్ ని ఒక స్పెషల్ ఏఎస్ఐ ఇచ్చి ఆయనకి సెక్యూరిటీ టైట్ చేశారండి. అప్పటి వరకు తరచుగా టచ్ లో ఉంటున్నటువంటి నాయకులందరూ కూడా ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేసే పరిస్థితులు అయితే లేదండి. అప్పటి నుంచి శ్రీకాంత్ వదిలేశారండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను శ్రీకాంత్ కోసం ఒక్కదాన్నే నా పోరాటం చేసి అతన్ని కాపాడుకుంటూ వస్తున్నాను తప్ప ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆయన క్షేమం, ఆయన ఎలా ఉన్నాడో చూస్తున్నాను తప్ప